ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం కానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి సావగొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారు గెలుస్తా. పద బావా. దెబ్బ తేలిందా బావా? అబ్బే, అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్యి బాబాయ్, మనం ఇంత తినేసా, ఇంత తాగేసా, నా దగ్గర డబ్బులే లేవా? నీ దగ్గర డబ్బులేనా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేము తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూర్తి చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? అప్పుగా బాబు గారు పార్సల్ కట్టరా? కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తార్ రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలు గుద్దింది. పెడరక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తారు. అప్పట్లో పాకిస్తాన్ లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్ కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్ కో కింద ఆఫ్ఘనిస్తాన్ కో టికెట్ దొరికితే దుబాయ్ కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరా ఫటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటా. పౌరా ఫటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ వచ్చేసిందా? వారంటీ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడి పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాప్ ప్లాన్ చేశాడని. చాలా ఎవరివే? స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె ముంచులోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. హలో హలో చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కొడుకు పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకిల్. ఏమా మీ నాన్నగారు రాలేదా?
రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెసలు నాని పెన్సిల్ తో చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా? నీ బొంద వీళ్ళ అమ్మాయి కూటికి పడరా. బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా నమస్తే అంకుల్. షరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో రెండు చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. అంటుందా? సరే సరే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? నీ బొంద నువ్వు రారా. మామయ్య అమ్మాయి అమ్మాయి మరి రావయ్య నువ్వు. ప్రతాప్ గారు, వీడెవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకట్రావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును, 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా. ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మే. డాక్టర్ గారు, ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అది కాదు చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటనమ్మా ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును, అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మామయ్య? నేను ప్రేమిస్తున్నాను అన్నాను కానీ మేము ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యంగా చెప్పాలి కదా. అంకుల్ అలాగే. ఏమిటా మాటలు? ఓకే మామయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నా? ఏదైతే ఏం లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మామయ్య. ఇక్కడ ఎవరు ప్రేమించట్లేదని చెప్పండి. ఓకే మామయ్య, వస్తాను. వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తలలో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. చూపించకూడదురా, గుండె ఆగి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో సరిపోయిన చినరాజావారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉండమ్మా. నీకే కాదు, ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడ మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తెద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్, ఇది టైటిల్. ఇది
ఇది మీకు వీళ్ళ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు. ప్లీజ్ రండి. అవును, ఇద్దరు భోంచేస్తారా? అది చేశాం. చేసాం. ఎందుకు రా అబద్ధాలు ఆడతారు? రా, షాక్ అయ్యారేంటి? రా అన్నానా? మనం కూసింత స్పీడ్లే, పరిచయం 10 నిమిషాల్లో ఎవరినైనా అరెవరే అంటాం. మీరు అనొచ్చు. అలాగేరా, చాచా కలిసి ఉందాంరా. పేమెంట్ ఇదేరా. ఓకేరా, భోంచేద్దాంరా. మమ్మీ వస్తున్నా. డాడీ ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. నమస్కారం అండి. హలో, ఇక్కడే ఉంటారమ్మా. ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు. నోరు తెరిస్తేనే అబద్ధాలే. పెద్ద క్రిమినల్ లాయర్. షీజ్ మై హానరబుల్ వైఫ్, కిచెన్ క్వీన్. వంట చాలా రుచిగా చేస్తుంది. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. నమస్తే ఆంటీ. నమస్కారం. కరెక్ట్. ప్రియా, ఫైనల్ బిఎస్సి. హలో. ముందు వీళ్ళ పైకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తే చెప్పావు, మర్చిపోయావు. సారీ, కుమ్ముకున్నారా? విడు బాబు, వచ్చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా రఘు. రారా, కూర్చో. మనిల్లే మొహన పడకు. అబ్బో, డైటింగ్ చేస్తున్నా. ఆ పెద్ద పీస్ చూసాము. అది అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదేరా నా రూమ్. ఇందులో మీరు ఉండండి. ఓకే ఓకే, అన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే పడుకుంటూ. దోమలు లేవు, నిద్ర పట్టట్లేదు ఏంటో. అవును, మీరే పని మీద వచ్చారా? నేను అడిగను. మీ పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. బాయ్ చాచా. ఏంట్రా అలా చూస్తున్నావు? అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్. ఆ దేవుడి దయ వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు. త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. ఫార్స్ చెప్పన్నా వదలలేదంటే వాడు మామూలు మనిషి కదరా. పైగా నీ బాడీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న థియేటర్లన్నీ తిప్పుతాన్ని రూమ్ లో పెట్టి లాగేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా రా? నీకు దండం పెడతాను రా, నన్ను ఏదో రకంగా కాపాడరా బాబు. వాడు ప్రతి థియేటర్ ముందు కూర్చోబెట్టి పిచ్చి పిచ్చిగా తిట్టిస్తున్నాడు రా. నా వల్ల కాదురా. అరే లోపల గడేసి ఉందే. హలో, ఎవరండి లోపల? ఎవరు ఎవరు కావాలి? నేను వ్యాన్ డ్రైవర్ నండి. డెడ్ బాడీ కావాలి. శ్రీను గారు పంపించారు. పంపించారా? అంటే వాళ్ళు రాలేదా? రాలేదండి, వాళ్ళకి అర్జెంట్ పనులు ఉన్నాయట. డెడ్ బాడీ అమలాపురం తీసుకెళ్తే అక్కడ రిసీవ్ చేసుకుంటా అని చెప్పారు. మరే ఛాన్స్ దొరికిందిరా. వచ్చిన వాడికి శవం ఎవరో తెలియదు. మనం డ్రైవర్ కళ్ళల్లో కారం కొట్టి పారిపోతావరా. మధ్యన పట్టుకుని కైమతి హ్యాకర్. ఒరే, నేను అమలాపురం దాకా శవంలా వ్యాన్లో కూర్చోలేనురా. నీకు దండం పెడతాను, ఏదైనా ఆలోచన చెప్పరా. ఓ పని చేద్దాం. ఆ వచ్చిన డ్రైవర్ కి శవం ఎవరో తెలీదు. సీను బ్యాచ్ మనతో పాటు ఫాలో అవడం లేదు. అందుకని ఇట్ట ఏమండి, లేట్ అయిపోతుంది, తలుపు తీయండి. తలుపు తీస్తారా? సార్ లేట్ అయిపోతుంది సార్. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. శవం ఎక్కడ ఉంది సార్? ఇంత ముందు మీరు శవాన్ని చూసారా? చూడలేదు సార్. అయితే లోపల ఉంది. అయితే లోపల ఉందా? పదండి సార్. రండి. ఇదిగోండి. అరే రే, చిన్న కుర్రోడేనే. పాపం జబ్బేంటో? ఫార్స్ వ్యాధి అండి. ఫార్స్ వ్యాధ? సార్స్ వ్యాధి తిన్నా కానీ ఫార్స్ వ్యాధి ఏంటండి? అది ముందు ముందు మీకే తెలుస్తుందిలేండి. ఓహో. శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించండి. హలో, అది నా డ్యూటీ కాదు. ఓ పని చేద్దాం, శ్రీను గారికి ఫోన్ చేస్తే. శ్రీను గారికి ఎందుకండి? శ్రీను గారికి ఎందుకు అనవసరంగా? మీరు పని చేయండి, మీరు ముందు వ్యాన్ దగ్గరికి వెళ్ళండి. అలాగే, నేను మాట్లాడతాను శ్రీను గారితో. వెళ్ళండి. అరే ఏమండి గురుగారు, మీరు ఒక్కడే మోసుకొని రాగలుగుతారు కదా? నేను ఒక్కడే మోసుకొస్తాను. వచ్చేది
ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కండి ఎక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి సేవలు డ్రైవర్ గారు. ఏమండి అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూపు. మీరు భలే జోకులేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే తాగుదాం. దిగండి. రండి మీరు కూడా వచ్చేయండి. రే నువ్వు కూడా వచ్చేయి, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చేయి. టీ అదుకో, టీ అదుకోవా. మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి? అవునండి. అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? ఆ శవాన్ని నైస్లో పెట్టమన్నారా? సరే అమలాపురం వెళ్ళకనే పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ రండి. రండి శ్రీని గారు రండి, చూడండి. ఇదిగో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. హలో ఏంటి రిలాక్సింగా? వీడికి ఫోర్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్డప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరికి అప్పు చెప్పాలి? అన్ని నేను చెప్తాగా రా. సరే సార్. రాజుగారు, రాజుగారు. ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెధవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసికి కొట్టేశాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటు గారితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి. బావగారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తగా వ్యవహారంలో ఉన్నాడు?
వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బావగారు. అన్నయ్య గారు మీరు వెళ్ళి నిద్రపోండి, వాళ్ళు గొడవలేమో వాళ్ళు పడతారు. అబ్బెబ్బే అదేం కుదరదమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టదు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే బాబాయ్?